ఫోర్ బ్రదర్స్ అండి. ఓకే. నా తర్వాత తమ్ముడి పేరు సతీష్, బాబీ అంటారు. ఆ తర్వాత పేరు దినేష్, ఓకే. చిన్బాబు అంటామండి. ఆఖరోడు అనుష్, పని బబ్బులు అంటాం. ఈయన పేరు కూడా రాజేష్ బాబు. రాజేష్ బాబు, సతీష్ బాబు, దినేష్ బాబు, అనుష్ బాబు. అందరూ బాబులు. ఎగ్జాక్ట్లీ. అంతే, రాజేష్ బాబు అని ఎవరు చెప్పను. జస్ట్ రాజేష్, సత్యరాజ్ అంటారు. నేను అంటే మీ ఇంట్లో ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు లేరు? లేరండి. నా తర్వాత తమ్ముడు సతీష్ వెరీ గుడ్ సింగర్ బేసికల్లీ. చాలా గొప్ప సింగర్. 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో సర్టిఫికేట్స్ కూడా వచ్చాయి ఆయనకి, ఢిల్లీలో అక్కడికి వెళ్ళి. కానీ స్లోగా ఏంటంటే నేను వచ్చిన తర్వాత సినిమాలు అవ్వద్దు, చాలా కష్టం, స్ట్రగ్లింగ్, సెటిల్ అవ్వము, అది చాలా కష్టం అని నేను ఐ స్టాప్ దెమ్. రైట్. ఆ తర్వాత ఆక్రోడ్ కూడా మంచి డాన్సర్. ఓకే. బట్ నో రీసెంట్లీ లాస్ట్ ఇయర్ మొన్న ఆగస్ట్ 20 ఇప్పుడు ఆగస్ట్లో పెళ్ళి అయిపోయింది వాడికి, మొన్న ఆక్రోడ్కి. సో వాడు కూడా ఈజెంట్ సాఫ్ట్వేర్, మూడోవాడు కూడా సాఫ్ట్వేర్, తర్వాత వాడు బిజినెస్ చేసుకున్నాడు. మధ్యలో మీకు చాలాసార్లు నేను వాట్సాప్ మెసేజ్ పెట్టా, సార్ ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దామని. ఇంటర్వ్యూలు అసలు ఇవ్వనండి అన్నారు, ఇప్పుడు చెప్తున్నారు ఇంటర్వ్యూలు అసలు ఇవ్వనండి అని. గుర్తుపట్టారా లేదా? గుర్తుపట్టానండి. వచ్చి రాగానే చూస్తాను, షాక్ అయినా. మొత్తానికి ఇన్ని రోజులకి అంటే గర్వం ఏం కాదండి, ఇవ్వకూడదని కాదు, ఏం సాధించారని చెప్పి నేను బెస్కల్ ఏం సాధించాను చెప్పండి, ఆనెస్ట్ మీరు చెప్పండి, ఏం సాధించాను? 20 సంవత్సరాలు 4 యాక్టర్లు చేస్తాను, 4 సినిమాలు చేస్తాను, సస్టైన్ అవుతున్నాను తప్ప ఏం బట్ సక్సెస్ఫుల్గా. మీరు 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 ఫ్యూచర్ అప్కమింగ్ ఆర్టిస్ట్ మీరు ఇచ్చే సందేశం అనగానే మీరు బేసికల్లీ అప్కమింగ్ ఆర్టిస్టులు ఇమాజిన్ అలాంటి ఏం చెప్పడం లేదండి. ఇది ఎవరి లైఫ్ ఎవరి రాత్రి వెళ్ళిపోతుంది అంతే, మనం ఏం చేయాలి. అందుకనే భయం, ఇది సాధించిందే లేదు. నౌ ఐ హ్యావ్ ఎ కంటెంట్ టు టాక్ అబౌట్ ద మూవీ, సో ఐ కెన్ అట్లా ఏమాడుతుంది చెప్పండి. నాన్నగారు టెలికాం డిపార్ట్మెంట్లో చేస్తారు, ఎక్కడ అయిపోయారు. ఎస్, మా నాన్నగారు. సో ద ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎగ్జాక్ట్. ఇప్పుడు కూడా మా నాన్న తిడుతుంటారు నన్ను. అవునా? ఏ విషయంలో? అన్ని విషయాలు తిడుతుంటారు. అంటే ఒకటే కాదు, ఒకరోజు ఫోన్ చేశారు 11 o'clock, ఎక్కడ బయట, ఏంటి టైం ఎంత అయింది? 11 అయింది, మరి బయట ఏం చేస్తున్నాడు? డాడీ సినిమాల ఇండస్ట్రీ అన్నాక ఒక ఆడియో ఫంక్షన్ ఉంటుంది, పార్టీ ఉంటుంది, బర్త్డే పార్టీ ఉంటుంది, చాలా ఇంటికి వెళ్ళి ఫోన్ చేయన్నారు. నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేశాను, డాడీ ఇంటికి వచ్చానని చెప్పి. కానీ సార్ ఇలా అంటున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. అడిగేవాళ్ళు లేకపోతే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని, అమ్మో వీళ్ళు ఫోన్ చేస్తారేమో అని ఒక భయం, ఒక భక్తి ఈరోజు మనకు అంతగా కనిపించట్లేదు. కానీ అప్పటి జస్ట్ ఒక 20 ఏళ్ళ క్రితం 2020 వరకు ఉన్న జనరేషన్ అంతా కూడా, అంతకుముందు పుట్టిన వాళ్ళంతా కూడా కాస్త పెద్దవాళ్ళంటే భయం, భక్తి, మర్యాద ఇది ఉన్నవాళ్లే లైఫ్ని ప్రాపర్గా సెటిల్ అయింది సార్. అడిగేవాళ్ళు లేకపోతే గాలి ఎటు పెడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అంతే అంతే అది చెప్పండి. మనం పెంచిన విధానం బట్టే మనం ఫ్యూచర్లో మనకు రెస్పెక్ట్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు పొలిమేర 2 గురించి మాట్లాడుకుంటే అది మొత్తం ఈ ఫస్ట్ ఏ లొకేషన్లో తీసారో, 1 పార్ట్ 1 పార్ట్ 2 కూడా అదే లొకేషన్లో తీసారండి? పార్ట్ 2 ఆ లొకేషన్లో ఫ్లాష్ బ్యాక్ 2-3 సీన్లు తీసాను తప్ప, కేరళలో తీసిన సినిమాని మ్యాక్సిమం ఫారెస్ట్లో, కేరళ, పాడేరు, అరకు. పాడేరు 2 సార్లు వెళ్ళాం, అరకు 2 సార్లు ఎందుకు వెళ్ళామంటే, పాడేరు అరకులో షూటింగ్ కేసు వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ చూసిన తర్వాత ఏం చేద్దామంటే, మన దగ్గర వికారాబాద్లో చేద్దామంటే వద్దు మనకు థిక్ ఫారెస్ట్ కావాలి అని మళ్ళీ ప్రొడ్యూసర్ డబ్బులు ఖర్చు అయినా పర్లేదని మళ్ళీ మనం పాడేరు పంపించారు మమ్మల్ని. మళ్ళీ 3 days షూటింగ్కి వెళ్ళాం పాడేరు. అంటే అవుట్డోర్, అందరు ట్రైన్లో బయలుదేరి ఒక ఫ్లైట్లో అందరూ వెళ్ళి అక్కడ క్రూ అంతా వెళ్ళి సినిమా మళ్ళీ 150 మంది చేయడం ఎంత కష్టం. బట్ పార్ట్ 2 ప్రొడ్యూసర్ మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్, గౌరకృష్ణ గారు అని, మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అలాంటిది. ఆయన అంత సినిమా కోసం అంత కష్టపడ్డారు ఆయన. ఈ సినిమా ఏ ఒక్క నాదో, అనిల్దో, ప్రొడ్యూసర్దో, లేకపోతే ఇంకో ఆర్టిస్ట్తో కాదు. అది నేనైతే జస్ట్ యాక్షన్ కట్ తప్ప నాకు అసలు ఇందులో సంబంధం. కష్టం అంతా డైరెక్టర్ది, ప్రొడ్యూసర్ది సినిమాది. ట్రూ. ఒక వీడియో నేను మీది ఒకటి యూట్యూబ్ వీడియో ఒకటి చూసానండి. అనిల్ రావుపూడి గారి గురించి మీరు ఒకటి అన్నారు, మా పేరెంట్స్కి ఒంట్లో బాగుండలేదప్పుడు ఆయన చాలా సపోర్ట్ చేశారు నాకు అని. అనిల్ ఇస్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అనిల్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అంటే ఇప్పుడు కూడా ఎక్కడ ఫోన్ చేయగానే ఫస్ట్ కాల్, అంటే ఉంటారు కొంతమంది, హరీష్ శంకర్ అని, అనిల్ అని, ఇంకా బీవీఎస్ రవి, లేకపోతే ఒక టీమ్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడైనా వీ కెన్ కాల్, ఎక్కడ బాయ్ అని పిల్లలు, రవితేజ గారు కానీ, ఒక మనకు ఉంటుంది కదా క్లోజ్ ఫ్రెండ్స్, వరుణ్ తేజ్ కానీ, సాయి ధరమ్ తేజ్ కానీ, మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కడ అని రెగ్యులర్ చాట్ చేసే బ్యాచ్లు ఉంటాయి. లాక్డౌన్లో, ఫస్ట్ లాక్డౌన్లో మా మదర్కి కరోనా వచ్చింది. అంటే మన కరోనా అంటే తెలియని పరిస్థితి, టెన్షన్ ఉండేది అప్పుడు. రాగానే ఎక్కడ దగ్గర హాస్పిటల్లో జాయిన్ చేయాలని హాస్పిటల్ ఫోన్లో మాట్లాడి, అక్కడ వైజాగ్ ఒక పెద్ద ఆయనతో మాట్లాడి ఇప్పుడు హాస్పిటల్లో బ్లడ్ చేసి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకో హాస్పిటల్ నా ఫ్రెండ్ ఫోన్ చేసి
పర్లేదు ఆ టెన్షన్ ఇంట్లో నుంచి డోర్ తీయలేము, మన డోర్లోనే కూర్చొని మాట్లాడాలి అవన్నీ. హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఇప్పుడు వద్దు, హాస్పిటల్ పేరు కాస్ట్ వద్దు, ఎక్కువ కాస్ట్ చెప్పారు. అప్పుడున్న పరిస్థితులు అంత కాస్ట్ ఫస్ట్ జాయిన్ చేసిన తర్వాత చూసుకుందాం అని. అప్పటికే లాక్డౌన్ వచ్చి 3 months అయింది, ఇన్కమ్ లేదు 3 months నుంచి. మన దగ్గర ఫుల్ క్యాష్ బ్యాంక్లో ఉండదు కదా. అమ్మ అని చెప్పి అప్పుడు మా మదర్ ఫాదర్కి కొంచెం పెద్ద అమౌంట్ అవుతుంది మదర్కి అనగానే, నేను హాస్పిటల్ జాయిన్ చేయాలి తప్ప అప్పుడు నువ్వు ఆ టైంలో హాస్పిటల్ జాయిన్ చేసి అనిల్కి ఫోన్ చేసి, అనిల్ వచ్చింది అమౌంట్ వచ్చి ఎంత అన్నాడు. ఎంత అని చెప్తే సరే అని చెప్పి 10 నిమిషాలు అకౌంట్లో ఇస్తాడు. అది ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఐ నీడ్ దాట్. మా పేరెంట్స్ని జాయిన్ చేయడానికి డబ్బులు కట్టేసి ఒక 1 week 10 days తర్వాత డిశ్చార్జ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మా ఫాదర్ని అడ్మిట్ చేసి, మా ఫాదర్కి లైట్గా వచ్చింది అంతే. అంటే ఆ కంగారులో మనకి నేను ఊర్లో ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రావెలింగ్ లేదు, అప్పుడు ఫ్లైట్స్ లేవు, ట్రైన్స్ లేవు, లాక్డౌన్లో ఉన్నప్పుడు ఓన్లీ ఫోన్లోనే నేను కమ్యూనికేట్ చేయగలను. కార్లో వెళ్తే గేట్ దగ్గర పాస్ తీసుకోవాలి, ఏదో ఉంటుంది, 1 day వస్తుంది అంటే అది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే. ఈ టైంలో ఎంత స్ట్రెస్ ఉంచుకొని వస్తారు ఊరికన్నా ఊర్లో పేరెంట్స్ ఉండి ఒంట్లో పడదని, కానీ లాక్డౌన్ వచ్చిందంటే ఆ టెన్షన్లో అనిల్ ఇమీడియట్లీ ఒక సెకండ్ ఎంత అడగలేదు, నాకు ఇంత అమౌంట్ కావాలి, అడగలేదు ఇంత అమౌంట్ కావాలని చెప్తే అకౌంట్ డీటెయిల్స్ పంపించాను, పంపించారు అంతే. అది నిజానికి ఎంత పరిచయం ఉన్నా రిటర్న్ మనకి ఇస్తాడా ఇవ్వడా, లేదంటే నా కష్టార్జితం ఎందుకు ఇవ్వడం, నేను ఇవ్వకపోతే ఎవరో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటారులే, లేదా ఒక ఎష్యూరెన్స్, ఇది ఏది లేకుండా మనకి మనం ఒక కష్టంలో ఉన్నప్పుడు ₹1 ఇచ్చేవాడు చాలా రేర్ ఈ రోజుల్లో. చాలా రేర్ అండి, చాలా. అంటే అలా ఎవరు అదే కదా, నేనే ఇవ్వను. చాలా సందర్భాల్లో నా క్లోజ్ ఫ్రెండ్స్ డబ్బులు నాకు లేవు అంటే పెద్ద అమౌంట్స్ అడుగుతారు కదా, అరే అంత లేదు నా దగ్గర, చిన్న అమౌంట్ ఉంది ఇవ్వగలని చెప్పగలం. అలాంటిది మనకు ఒక సిచ్యువేషన్లో హాస్పిటల్లో 10 to 15 lakhs ఖర్చు అవుతున్న రోజులు అవి. కరెక్ట్. అప్పుడు అంత అమౌంట్ టక్కని మనం పంపించాలంటే, ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ పెట్టుకోవచ్చని ఆలోచన కూడా లేని రోజులు. బిగినింగ్ స్టేజ్లో మనకేం తెలియదు కదా స్టాజ్లో. అలా ఆ టైంలో ఒక పెద్ద అమౌంట్ అడగగానే ఒక 5 నిమిషాల్లో, అంటే నాకు ఎంత అవుతుందో కూడా తెలియదు అని చెప్పాను. ఎంతో తెలియదు, నాకు ఇంత అమౌంట్ కావాలి అని చెప్తే ఇచ్చాను. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలండి? ఒక పాప అండి. ఒక పాప. చాలు. అవునా? అంతే. మేడం ఏమన్నా జాబ్ చేస్తున్నారండి? మా వైఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు, సాఫ్ట్వేర్ సైడ్. ఇంకా చాలా చదువుకుంటుంటారు మా వైఫ్, ఇంకా చదువుతూ ఉంటుంది, ఇంకా ఏదో కోర్స్ చేస్తుంటుంది, సైకియాట్రిస్ట్, ఇంకా సైకాలజీ సంథింగ్ డిఫరెంట్ కోర్సులు. ఏం చదువుతుందో కూడా అడిగేంత పెద్ద కోర్సులు చేస్తుంటుంది.